ఇప్పటికే ఎన్టీఆర్ అల్లుడు అయ్యుండి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కంటెస్ట్ చేశారు? ఎందుకు తెలుగుదేశం పార్టీలో కంటెస్ట్ చేయలేదు? ఎన్టీఆర్ అడగలేదా? ఆయన తెలుగుదేశం పార్టీలోకి రాలేదా? ఆయన నారా భువనేశ్వర్ గారిని పెళ్లి చేసుకునే పార్టీకే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక మంత్రిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గౌరవాన్ని ఆయన మరి ఆ తలవగ్గ తప్పలేదు. ఎందుకంటే ఆయన మంత్రిగా ఉండి ఇంకో పార్టీలోకి వెళ్ళి నిలబడటం అనేది అప్పుడు పాసిబిలిటీ కాలేదు. మీకు అప్పటికే పరిచయం ఉందా? పెళ్లికి ముందే పరిచయం? నేను ఒక విద్యార్థి నాయకుడిగా ఉండేవాడిని, రాష్ట్ర స్థాయి విద్యార్థి నాయకుడిగా. ఇది కాంగ్రెస్ పార్టీలో? కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్ఏ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉండేవాడిని. గాంధీ భవన్లో ఆఫీస్ ఉండేది, యూత్ కాంగ్రెస్ హనుమంతరావు వాళ్ళతో పాటు మాకు కూడా. సో నేను అప్పుడు విద్యార్థి సమస్యల మీద, పర్టికులర్లీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థి సమస్యల మీద టెక్నికల్ ఎడ్యుకేషనిస్ట్గా ఉన్న వీరిని మన ఇప్పుడున్న తాజ్ జీవికే మాల్ ఎదురుగా సందులో ఆయన ఇల్లు ఉండేది. సో అక్కడ 2-3 సార్లు ఆయన కలవటం జరిగింది. ఆయన చాలా విషయాలన్నీ ఆకళింపు చేసుకుని సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తూ ఉండేవాడు. విద్యార్థి సమస్యల్ని ముఖ్యంగా ఆయన విద్యార్థి సంఘాల నుంచే వచ్చారు కాబట్టి ఆయన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో ఒక స్ట్రాటజిస్ట్గా విద్యార్థి సంఘాలను గెలిపించుకోవటం, వాళ్ళకి నాయకత్వం ఇవ్వటం, తద్వారా అక్కడ చంద్రగిరిలో కూడా ఒక యంగ్ స్టూడెంట్ లీడర్గానే కంటెస్ట్ చేయటం, వారందరి కృషితో ఆయన ఎమ్మెల్యే కావటం, అంతేకాకుండా 81లో మంత్రి అవటం, క్యాబినెట్ మినిస్టర్ అవటం. దాంతో ఆయన అక్కడే కాంగ్రెస్లో కూడా అసాధారణ ప్రతిభ కనపరిచారు. అంటే అప్పటికి పెళ్లి కాని వ్యక్తి ఈయన ఒక్కళ్ళే క్యాబినెట్లో, కాంగ్రెస్ క్యాబినెట్. ఎస్, యంగ్ అండ్ డైనమిక్ క్యాబినెట్ మినిస్టర్, అది సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉండటంతో ఎన్టీ రామారావు గారు కూడా ఆకర్షితులయ్యారు. ఆయన కూడా ఆయన పనితీరు బాగా నచ్చి, తర్వాత అంతేకాకుండా తన డాటర్ని ఆయన ఇచ్చి మ్యారేజ్ చేయడానికి ఎన్టీఆర్ ప్రపోజ్ చేశారా? ఎన్టీఆర్ ప్రపోజ్ చేశారు. ఏం కనిపించింది చంద్రబాబులో ఎన్టీఆర్ అప్పుడు? నేను ఆ డైనమిజం, ఆ చరిష్మా, ఆయన చేయగల బాగా ప్రజాసేవ చేయగలుగుతున్నారు, చక్కగా చూస్తున్నారు. సో ఒక అటువంటి వ్యక్తి తనకి తారసపడటం, తన కుమార్తెను ఇవ్వాలని నిశ్చయానికి రావటం, పెద్దలంతా కూడా చాలామంది సైజ్ చేయటం ఆయనకి. సో దాంతో ఆయన ఆయన మిత్రులు కూడా మంచి డిసిషన్ అని చెప్పి సైజ్ చేయటం, దాంతో ఎన్టీ రామారావు గారి ఆయన తన కుమార్తెనిచ్చి వివాహం చేయటం. అంటే పెళ్లి తర్వాతే కదా ఎన్టీఆర్ పార్టీ పెట్టారు? ఎస్, 82లో. అవునండి, పార్టీ పెట్టారు ఆయన. అవునండి. సో పెళ్లి తర్వాతే పార్టీ పెట్టినప్పుడు అప్పటికే చంద్రబాబుకు తెలిసే ఉంటుంది ఎన్టీఆర్ పార్టీ పెట్టబోతున్నారు మా మామయ్య అనేటువంటి విషయం. అవును. సో ఎన్టీఆర్ కూడా ఇప్పుడు కంపల్ చేయలేదా చంద్రబాబు గారిని? కానీ ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఉన్నాడని బహుశా ఎన్టీ రామారావు గారు కూడా ఆ డిస్టర్బ్ చేస్తుండరు. ఈయన కూడా ఒక స్టూడెంట్ లీడర్గా వచ్చి ఒక ఎమ్మెల్యే అయిపోయి ఒక మంత్రి అయిపోయిన తర్వాత ఆ పార్టీకి వాళ్ళ లాయల్టీని వేయటం ఆ రోజుకి ఇష్టం లేదు అనుకుంటున్నాను. అంటే సహజంగా రాజకీయాల్లో ఎలా ఉంటుంది? సరే పోనీ ఎన్టీఆర్ గారు డైరెక్ట్గా చంద్రబాబుని అల్లుడు గారు మా పార్టీలోకి వచ్చేయండి అని అనలేకపోయినా, కూతురుతోనైనా చూడమ్మా కాస్త అటువంటి పరిస్థితి, ఆ విధంగా ఎన్టీ రామారావు గారు ఆలోచించలేదని నేను అనుకుంటున్నా. అట్లనే ఈయన కూడా ఉన్న పార్టీకి ఒక బద్ధుడిగా ఉండి ఉన్నారు. దాని తర్వాత పరిణామాల్లో ఆయన ప్రజ్ఞ ఎక్కడున్నా కానీ రాణిస్తుంది. అందుకని తెలుగుదేశంలో బ్రహ్మాండంగా వెంటనే రాణించగలరు. అంతకంటే ముందు ఎన్టీఆర్ సెలెక్ట్ చేసిన తీరు, ఎన్టీఆర్ సెలెక్ట్ చేశాక దాదాపు తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా చంద్రబాబు స్టూడెంట్ లీడర్గా ఉన్నప్పుడు బహుశా తెలిసి ఉండకపోవచ్చేమో, మంత్రి అయినప్పుడు రాష్ట్రానికి తెలిసి ఉండొచ్చేమో, ఎన్టీఆర్ అల్లుడైన తర్వాత ఇంకా వెలుగులోకి వచ్చి ఉండొచ్చేమో, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయారు ఆయన, అది వేరే విషయం. నేనేమంటున్నానంటే ఇలాంటి ఒక లీడర్ అవుతాడని ఎన్టీఆర్ ఊహించే చంద్రబాబుని సెలెక్ట్ చేసి ఉండవచ్చా? ఆయనలో ఉన్న డైనమిజం, ఆయన ఒక విద్యార్థి నాయకుడిగా వచ్చి మంత్రి అయిపోవటం, కాంగ్రెస్లో
ఎన్నో టైమ్స్ ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ మంత్రి కారు. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాగానే మంత్రి అవ్వగలిగారు అంటే అదే చిత్తూరు జిల్లా రాజకీయాల్లో కూడా ఆయన ఎంతో రాణించటం, దానివల్ల ఎన్టీఆర్ కూడా ఒక ప్రత్యేక అభిమానం ఆయన మీద ఉండి భువనేశ్వర్ గారిని ఇచ్చి పెళ్లి చేయటం జరిగిందని నేను భావిస్తున్నాను. అదేనండి. సో తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత 84 సంక్షోభంలో అంత కీలకంగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు గారు 85 ఎలక్షన్స్లో ఎందుకు కంటెస్ట్ చేయలేదు? అంటే అప్పటికే రాజకీయాలు తెలుసు, మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, తెలుగుదేశం పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. 85లో కంటెస్ట్ చేసి ఉండాల్సింది కదా, ఎందుకు కంటెస్ట్ చేయలేదు? మీరు అన్నట్టు ఇందిరాగాంధీకే తెలిసింది చంద్రబాబు అంటే. అఫ్కోర్స్ 78 ఎలక్షన్స్లోనే తెలిసి ఉండొచ్చు ఆమెకి. మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. పార్టీని బలోపేతం చేయటానికి ఆయన కంకటం కట్టుకుని పనిచేశారు. 82 ఎలక్షన్లో, 82లో, 83 అయిన ఎలక్షన్లో ఆయన కాంగ్రెస్ని చేశారు. కాబట్టి తన పార్టీలో తన ప్రజ్ఞ, తన యొక్క శక్తియుక్తులన్నీ కష్టపడి పార్టీని బాగా స్ట్రెంగ్తెన్ చేయాలి, బలోపేతం చేయాలని ఆయన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ టేకప్ చేయటం జరిగింది. 85లో 84లోనే మొత్తం రామకృష్ణ సినీ స్టూడియోస్లో మేమందరం మాకు ఒక్కొక్క 100 మంది బ్యాచెస్గా 10 రోజులు చొప్పున ఆయన స్వయంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండి క్లాసెస్ తీసుకుని మమ్మల్ని అందరినీ కూడా ఒక గట్టి క్రమశిక్షణ గల పార్టీ నాయకులుగా ఆయన తీర్చిదిద్దారు. ఆ రామకృష్ణ సినీ స్టూడియోస్లో 84లో ఆగస్టు సంక్షోభం తర్వాత పార్టీని చాలా గట్టిగా పునాదులు నిర్మించడం. 85లో ఆయన జనరల్ సెక్రటరీగా ఉండటం వల్ల మొత్తం పార్టీ నిర్మాణం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయికి నిర్మించడం జరిగింది. నన్ను కూడా ఒక జిల్లా ఎన్నికల కమిటీ సభ్యుడిగా నియమిస్తే నేను 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా, ముఖ్య నాయకులందరూ 2 నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్గా మెంబర్షిప్ మేము ఊరూరా వెళ్ళాం. ప్రతి ఊళ్ళో మీటింగ్ పెట్టాం. ఆ ఊళ్ళో పార్టీ క్యాడర్ను సమీకరించాం, వారికి సభ్యత్వ పుస్తకాలు ఇవ్వటం, అదేవిధంగా మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయటం. సో అక్కడ కూడా వాళ్ళకి ఆ లీడర్స్ అందరికీ కూడా ఏ విధంగా మెంబర్షిప్ చేయాలి. సో ఇన్ని తెలిసిన వ్యక్తి ఎందుకు కంటెస్ట్ చేయలేదు, ఇన్ని చేసిన వ్యక్తి అనేది? సో పార్టీ నిర్మాణానికి దీక్షతో ఆయన పనిచేశారు. ఒక ఎమ్మెల్యేగాను ఇంకా అది ఆయనకి అయితే అప్పుడు పార్టీలో ఉన్న గుర్తింపు ప్రకారం ఆయన ఎమ్మెల్యే గురించి అసలు ఆలోచించలేదు. పార్టీ నిర్మించాలి కాబట్టి ఆయన మొత్తం గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టం చేసుకుంటూ రాష్ట్ర స్థాయి వరకు కూడా చాలా బ్రహ్మాండం చేసి ఎన్టీ రామారావు గారు ఆయన్ని 1986లో ఆయన్ని జనరల్ సెక్రటరీగా 85లో జనరల్ సెక్రటరీగా నియమించడం జరిగింది. సో ఆ జనరల్ సెక్రటరీ అయిన తర్వాత గండిపేటలో పార్టీ ఆఫీసులో నాలాంటి వాళ్ళని కూడా పిలిచి కొన్ని జిల్లాలు పార్టీ వర్క్ అప్పచెప్తే అక్కడే ఉండి మీరు అంటున్నట్టు 83 ఎలక్షన్స్లో ఎన్టీఆర్ అనే ఎమోషన్ వల్ల పార్టీ అధికారంలోకి వచ్చింది. 85లో చంద్రబాబు అనే శిక్షణ వల్ల పార్టీ అధికారంలోకి వచ్చిందని అంటారా? అంటే రాజకీయాలు, ప్రజలు, ఎన్నికలు బహుశా 83లో కంటెస్ట్ చేసిన చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎన్టీఆర్ ఓన్లీ ఎమోషన్ ఎన్టీఆర్, తెలుగు ఆత్మగౌరవం అనే నినాదం, ఓన్లీ ఎమోషన్ ఎన్టీఆర్ 83లో అధికారంలోకి రావడానికి కారణం అది. బట్ 85కి వచ్చేసరికి అది కాదు, మారిపోయింది. మొత్తం వ్యవస్థ చాలా బలమైన వ్యవస్థ తెలుగుదేశానికి ఏర్పాటు అవ్వటం వల్ల అది చాలా ఫేస్ చేసింది. చంద్రబాబు గారి కృషి ఆ విషయంలో అమోఘం. పార్టీని ఒక ఉన్నత స్థానానికి తీసుకురావడం కోసం ఆయన అహర్నిశలో కృషి చేశారు. ఉదయం గండిపేటలో సెంట్రల్ కేంద్ర కార్యాలయం గండిపేటలో ఉండేది. అప్పుడు ఎన్టీ రామారావు గారు అధ్యక్షులు, ఆయన ప్రధాన కార్యదర్శిగా ఉండి మొత్తం నలుమూలల పార్టీ నాయకులు పిలిపించడం, వాళ్ళతో మాట్లాడటం, ఎక్కడ ఎటువంటి ఏ విధంగా పార్టీని బలపడే విధంగా చేయాలో అన్నీ అటువంటి సమావేశాలను నిర్వహించటం, అక్కడ ఎటువంటి పార్టీ వర్గాల్లో ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయటం. దానివల్ల 87లో మండల ఎలక్షన్స్ అన్నీ కూడా
టీడీపీ కైవసం చేసుకోవటం జరిగింది, జిల్లా పరిషత్లన్నీ కైవసం చేసుకోవటం అయింది, అదే ఇంకా మున్సిపాలిటీలన్నీ కూడా కైవసం చేసుకోవటం జరిగింది. సో ఆ వ్యవస్థలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ పార్టీ అవ్వటం చంద్రబాబు గారి కృషి.